టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేపట్టారు. అనేక రకాల వివరాలు సేకరించారు. అయితే ఈ విచారణకు వైవి సుబ్బారెడ్డి సహకరించినట్లు తెలుస్తోంది. కొన్ని సంచలనాంశాలు సైతం బయటపడినట్లు సమాచారం. ఆయన పిఏగా భావిస్తున్న అప్పన్న ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. అయితే తనకు రూపాయి ముట్టలేదని, తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేశానని నిరూపించి కఠిన చర్యలు తీసుకోవాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తిరుమలలో వివాదం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వైవి సుబ్బారెడ్డి కోర్టులను ఆశ్రయించారు. అదే విషయంపై ఇప్పుడు దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించారు, ఆందోళనకు ఎందుకు గురయ్యారు అన్న కోణంలోనే సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం. దాదాపు 4 సంవత్సరాల పాటు టీటీడీ అధ్యక్షుడిగా కొనసాగారు వైవి సుబ్బారెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వైవి సుబ్బారెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. చివరి ఏడాది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. అయితే తిరుమలలో వివాదానికి సంబంధించి తనకు ఏ పాపం తెలియదని కరుణాకర్ రెడ్డి ఏకంగా ప్రమాణం చేశారు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి ఈ కేసులో అనేక రకాలుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో అందరి అనుమానపు చూపులు ఆయనపైనే ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల కిందట అప్పన్న అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఆయన వైవి సుబ్బారెడ్డికి పిఏతో పాటు బినామీ అనే ప్రచారం సాగింది. అయితే లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి అప్పన్న భారీగా కమిషన్లు వసూలు చేశారని, ఆ మొత్తాన్ని వైవి సుబ్బారెడ్డికి చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పన్న అరెస్టు తర్వాతనే వైవి సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అప్పన్న ఎవరో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి దర్యాప్తు బృందం ఎదుట తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు అప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశ్రమలో 25,000 జీతం తీసుకునే ఉద్యోగి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సుబ్బారెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి ఏ క్షణమైనా అరెస్టు కావచ్చని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. టీటీడీ ఎవరైతే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన ప్రత్యేక బృందం అయితే అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు వైవి సుబ్బారెడ్డి. కాబట్టి ఈరోజు కొన్ని సంచలన విషయాలు వైవి సుబ్బారెడ్డి బయటపెట్టారని తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు దాదాపు 8 గంటల సేపు పైగా కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గీ అడల్ట్రేషన్ కి గురైందనే వచ్చిన వార్తలకు సంబంధించి పెద్ద దుమారమే రేగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ జాయింట్ ఎంక్వైరీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి సరఫరా సంబంధించి అప్పుడు అడల్ట్రేషన్ కు గురైంది. అందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి. అసలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో కావచ్చు, లేకపోతే స్వామివారి ప్రసాదాలు తయారు చేసే గీ ఏదైతే వాడతారో దానికి సంబంధించి సరఫరా చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోగస్ సంస్థలు అనేవి కూడా సిట్ అధికారులు ఇప్పటికే తేల్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే మరింత ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అన్ని విషయాలు కూడా చాలా విషయాలు కూడా బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. హైదరాబాద్ లో ఏదైతే వైవి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన సిట్టు బృందం అనేక ప్రశ్నల వర్షం కురిపించిందనే చెప్పాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న చైర్మన్ గా ఉన్న సందర్భంలో మీరు ఏ విధంగా గీకి సంబంధించి పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే చిన్న అప్పన్న మీ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, అతను ఎంతకాలంగా మీ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు, అతని పాత్ర ఏ విధంగా ఉంది, మీతో పాటు అతను ఎన్ని సంవత్సరాలు ప్రయాణించాడు అనే ప్రశ్నలు కూడా సిట్ అధికారులు వేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఒకటే చెప్తున్నాడు, అసలు చిన్నప్పన్నకు తనకు ఎటువంటి సంబంధం లేదు, అతను తన పిఏ అని పోట్రీ చేస్తున్నారు, కావాలనే అతని మీద ఈ నెపం రుద్దడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారని వైవి సుబ్బారెడ్డి మీడియా ముందు చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే చిన్న అప్పన్న అనే వ్యక్తి ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేశాడు అనే దానికి సిట్ అధికారుల దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఏదైతే చిన్న అప్పన్న బ్యాంక్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాదాపు
40 కోట్ల వరకు కూడా అతని బ్యాంకు లావాదేవీలను సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. దాదాపు ఢిల్లీకి సంబంధించిన అక్కడ ఢిల్లీలోనే బ్యాంకు ఖాతాల్లో కూడా ఉన్నట్లుగా కూడా ఇవన్నీ కూడా గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మరింత దూకుడు పెంచిన పరిస్థితి అయితే ఉంది. వైవి సుబ్బారెడ్డిని దాదాపు 8 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు అతని వద్ద నుంచి మరిన్ని విషయాలు కూడా రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ వైవి సుబ్బారెడ్డి దీనికన్నిటికీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి కమిటీ ఒకటి ఉంటుంది. ఈ కమిటీ ఆధారంగానే మేమంతా కూడా సంతకాలు పెడతాము, నా పాత్ర ఏమీ లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ సిట్ అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని అతని పిఏ ఎవరైతే చిన్నప్పన్న అని చెప్తున్నారో అతను పిఏ కాదని ఏ విధంగా చెప్తున్నారు, దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో సిట్ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వైవి సుబ్బారెడ్డిని అనేక కోణాలలో కూడా సిట్ అధికారులు విచారణ జరిపి ఆయన దగ్గర నుంచి మరింత సమాచారం కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భక్తుల మనోభావాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకునిందో దానికన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కావచ్చు, సీనియర్ పొలిటీషియన్లు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా అప్పుడు ఏదైతే పాలు కూడా లేకుండానే గీ సరఫరా చేసిన విషయాన్ని సిట్ దర్యాప్తులో బయటపెట్టిన నేపథ్యంలో ఇక్కడ అనేక కోణాలలో కూడా విచారణ అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే వైవి సుబ్బారెడ్డి దగ్గర ఈ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పొలిటికల్ సర్కిల్లో వైవి సుబ్బారెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాటన్నిటికీ ఆధారాలు లేకపోయినప్పటికీ సిట్ అధికారులు మాత్రం దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏగా చెప్పుకోబడుతున్న చిన్నప్పన్న సిట్ అధికారుల సిట్ అధికారుల కార్యాలయంలో విచారణ ఎదుర్కొని తర్వాత నెల్లూరు కోర్టులో నెల్లూరు సబ్ జైల్లో ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోమారు చిన్నప్పను రిమాండ్ తీసుకొని ఆయన ద్వారా మరిన్ని విషయాలు కూడా కనుక్కునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు కాబట్టి మరలా కూడా చిన్నప్పను కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి తన పిఏనే కాదని చెప్పడంతో కూడా ఆయన్ను మరోసారి విచారించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిణామం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఏ విధంగా అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం అయిన తర్వాత లడ్డూలను ఏ విధంగా కొనుగోలు చేసి వెళ్తారో, ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డూలను సైతం కల్తీ చేసిన గత వైసీపీ ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు ఎంక్వైరీ అయితే ప్రారంభించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా డిసెంబర్ లో ఏదైతే కోర్టుకు సమర్పించే విధంగా అన్ని కార్యాచరణలు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు గీ అడల్ట్రేషన్ గురైన దీంట్లో విచారణ దూకుడు పెంచారనే చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంది. దీంట్లో పాల్పడిన వారందరికీ శిక్ష పడే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు తిరుపతి కేంద్రంగా కూడా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ధర్మారెడ్డిని కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ధర్మారెడ్డి కూడా ఆయనకు సంబంధించిన విషయాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. చైర్మన్ హోదాలో ఉండేవారు ఆమోదముద్ర వేస్తే తామంతా కూడా తెలుపుతామన్నట్లుగా కూడా తెలిపిన పరిస్థితుల్లోనే ఇప్పుడు అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది సిట్ అధికారులు. ధర్మారెడ్డిని దాదాపు 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆయన దగ్గర నుంచి మరింత సమాచారం అయితే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ వైవి సుబ్బారెడ్డిని విచారించే సమయంలోనే చిన్నప్పన్న తన పిఏనే కాదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం ఇప్పుడు అంతా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. దీని మీద చిన్నప్పన్న ఏ విధంగా సిట్ అధికారులకు సహకరిస్తాడనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రహీం, రమణ, ఇక్కడ చూస్తే ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న విషయంలో గతంలో మనం చూసాం అనేకసార్లు మీడియా ముందు కానివ్వండి, అనేకసార్లు విచారణ సంబంధించిన సందర్భాల్లో కానివ్వండి, తన దగ్గర ప్రస్తుతం అయితే అప్పన్న పనిచేయట్లేదు, పిఏగా ఒకప్పుడు పనిచేశాడు, కాకపోతే 2018లోనే నా దగ్గర అప్పన్న మానేశాడు అనేటువంటి సందర్భాల్లో వైవి సుబ్బారెడ్డి చెప్పడం మనం విన్నాం, చూసాం గతంలో. ఇవాళ ఎవరైతే దర్యాప్తు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో అసలు అప్పన్న అంటే ఎవరో తనకు తెలియదు అన్నట్టు చెప్పడం, తన పిఏ కాదన్నట్టు చెప్పడం, ఇలా రకరకాలుగా సమాధానాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అప్పన్ననే ప్రధానమైనటువంటి బినామీ అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అప్పన్ననే ఎవరు తెలియదని చెప్పడం కూడా షాకు గురి చేస్తుంది. కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు యాక్చువల్గా అప్పన్న అనే వ్యక్తి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశ్రమలో 25,000 జీతం తీసుకునే ఉద్యోగి అంటూ ఇటు వైసీపీ కొత్త కౌంటర్ వేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి?
అంటే వైసీపీలో అంటే అప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి సంస్థలో పనిచేస్తున్న అతను వాస్తవమే ఉండొచ్చు, కానీ అతను వైసీపీలో ఉన్నప్పుడు ఆ వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా చేరిన మాట వాస్తవమేనని కొన్ని పొలిటికల్ సర్కిల్ లో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ 25,000 రూపాయల జీతానికి పనిచేస్తూనే వైవి సుబ్బారెడ్డి దగ్గర గతంలో పిఏగా పనిచేశాడనే సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు అతన్ని విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా ఉన్న సందర్భంలో ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే చిన్నప్పన్నే చూసుకున్నాడనేనని ప్రధానంగా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి అతన్ని ఏదైతే ఈ గీ అడల్టరేషన్ కి సంబంధించి అతన్ని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చి అతన్ని కూడా విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి ఈ విధంగా ఎందుకు చెప్పారనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ లో పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర ఎవరైతే చిన్నప్పన్న అనే అతను నా దగ్గర పని చేయలేదు, కావాలనేసిననే నా మీద ఈ విధంగా బురద చల్లడానికే ఈ విధంగా ప్రయత్నిస్తున్నారంటూ కూడా స్వయంగా సుబ్బారెడ్డి చెప్పడం ఇప్పుడు పూర్తి డైనమాలో పడిన పరిస్థితి అయితే ఉంది. దీనికన్నిటికీ కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో పడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎవరైతే చిన్నప్పన్న ఉన్నాడో అతనికి సంబంధించి బ్యాంకు లావాదేవీలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించిన నివేదికను కూడా తయారు చేశారని తెలుస్తుంది. ఆయనకు సంబంధించి బ్యాంకు ఖాతాలు ఢిల్లీలో కావచ్చు, లేకపోతే వైజాగ్, వీటన్నిటికి సంబంధించి బ్యాంకు ఖాతాలను కూడా ఇప్పటికే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 40 కోట్ల వరకు కూడా అతని సంస్థలో అతని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక 25,000 రూపాయల ఉద్యోగి ఖాతాలో ఈ విధంగా 40 కోట్ల రూపాయల వరకు కూడా ఏ విధంగా లావాదేవీలు జరిగాయని దీని మీద కూడా పూర్తిగా అయితే దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించే పనిలో పడ్డారని చెప్పాలి. ఏదైతే వైవి సుబ్బారెడ్డి నిన్న మీడియాకు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని ఏదైతే ఇప్పుడు సిట్ అధికారులు మరింతగా కూడా ఆ విచారణ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చిన్నప్పన్నను మరోసారి రిమాండ్ కు తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా వైవి సుబ్బారెడ్డి పేరు ముందుకు రాకపోవడం, చిన్నప్పన్నను విచారించిన తర్వాత వైవి సుబ్బారెడ్డి పేరు బయటకు రావడంతో కూడా ఈ పరిణామం అంతా కూడా మరలా కూడా తెర మీదకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే చిన్నప్పన్నను మరోసారి విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో సిట్ అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారనే సమాచారం అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.